ఏదైతే మాగంటి సునీత అభ్యర్థి మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. ఓటేస్తారా? జూబ్లీ ఓటర్స్ అందరికి ఏం చెప్తారు? అందరినీ ఓటు హక్కు వినియోగించుకోమని మీరు చెప్పండి. ఓటింగ్ శాతం చాలా తక్కువ నమోదవుతుంది. ఏం చెప్తారు మేడం జూబ్లీ ఓటర్స్ అందరికి? అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. ఆల్రెడీ చెప్పారు, ఖచ్చితంగా అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. డీటెయిల్స్ చెప్పండి. ఇంకా మొత్తం చూసినట్టయితే ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటున్నారు. చాలామంది ఉదయం 7 గంటలకే ఆ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తన ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. స్వేచ్ఛగా ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రహమత్ నగర్ డివిజన్ వ్యాప్తంగా కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎలాంటి చెదురుమదురు ఘటన జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. నిఘా నీడలో పోలింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు, అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో అక్కడ ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాల ద్వారా కూడా నిఘాను పటిష్టం చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు బ్రాడ్కాస్టింగ్ కావచ్చు, సీసీ కెమెరాల నీడలో ఈ పోలింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఏవైతే ఉంటాయో అన్నిటి ఆధార పాటు ఎపిక్ కార్డు ఏదో ఒకటి చూపించి తన ఓటు హక్కు వినియోగించుకునేలా కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే దివ్యాంగులు ఉంటారో దివ్యాంగులకు సంబంధించి కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. వారికి ఏ విధంగా పోలింగ్ వేయాలి, ఏ విధంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలనే దానిపైన కూడా ప్రత్యేకంగా నిఘా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎవరైతే దివ్యాంగ ఓటర్స్ ఉంటారో దివ్యాంగ ఓటర్స్ అంతా కూడా వారు ఓటు వేసుకునేందుకు ప్రత్యేక ర్యాంప్స్ ఏర్పాటు చేశారు. ర్యాంప్ల ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతేకాకుండా వారికి సంబంధించిన సహాయకులుగా ఎన్సీసీ క్యాడెట్స్ కావచ్చు, ఎన్జీఓకి సంబంధించిన వారిని కూడా ఇక్కడ నియమించారు. వారంతా కూడా ఎవరైతే దివ్యాంగ ఓటర్స్ వస్తారో లేదంటే వృద్ధాప్య ఓటర్లు వస్తారో వారికి సహాయం చేసేందుకు కూడా వెసులుబాటు కల్పించారు. ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఓటును స్వచ్ఛందంగా స్వేచ్ఛగా వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 గంటలకే పెద్ద ఎత్తున బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఓటర్ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన పరిస్థితి అయితే మనకి వాళ్ళ డివిజన్ నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తుంది. సురేష్, లొకేషన్ లో ఏదైతే కార్మిక నగర్ కావచ్చు అక్కడ మొత్తం ఆ బూత్ లెవెల్కి సంబంధించి ఆ బూత్లో మొత్తానికి ఎంతమంది ఓటర్ల సంఖ్య ఉండొచ్చు? ప్రతి అంటే 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 407 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఒక్కో పోలింగ్ కేంద్రానికి 1000 మంది ఓటర్లను ఏర్పాటు చేశారు. 3 పోలింగ్ బూత్ అంటే దాదాపు 3000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఇక్కడ వినియోగించుకొని ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర 800 నుంచి 1000 మంది మాత్రమే ఓటు హక్కు అంటే సజావుగా సులువుగా ఓటు వేసేందుకు ఆస్కారం చేసేందుకే ఇక్కడ 1000 మందికి ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ 1000 మంది అంతా కూడా ఇప్పటికే అంటే ప్రతి పోలింగ్ బూత్ లో కూడా 1000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే ప్రతి పోలింగ్ బూత్ కు 1000 మందిని కేటాయించారు. అట్లా 407 పోలింగ్ బూత్లు ఉన్నాయి. 4,01,365 మంది ఓటర్లు తమ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో ఎప్పుడూ కూడా 50% మించి పోలింగ్ శాతం నమోదు కాలేదు. ఈసారి దాన్ని మించి పోలింగ్ శాతం నమోదైతేనే అంచనాలు వేస్తున్నారు. ఉప ఎన్నిక జరగడం కావచ్చు, వివిధ రాజకీయ పరిణామాలు కావచ్చు, అన్నిటి దృష్ట్యా పోలింగ్ శాతం పెరుగుతుంది ఖచ్చితంగా అని చెప్తున్నారు. చూడాల్సిన అవసరం ఉంది. పోలింగ్ సంబంధించి పోలింగ్ శాతం పెంచేందుకు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, అన్ని పాఠశాలలకు, అన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. ఖచ్చితంగా తమ తమ ఓటు హక్కును
స్వేచ్ఛగా వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేష్, రైట్, లెవెల్ అందుబాటులో ఉన్నాయని మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం.